పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు? ప్రస్తుతం బెంగళూరు నుంచి తాడేపల్లికి ఎందుకు రాలేదు? అయితే వైసీపీ క్యాడర్ అంతా కూడా ఆయన కోసం ఎదురు చూస్తుంది. ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించి పెద్దిరెడ్డి మిథున్ అరెస్ట్ అయ్యాడో ఆయన్ని కలుస్తారా లేదా, ఒకవేళ ఎప్పటి వరకు తాడేపల్లికి ఎందుకు రాలేదని చెప్పేసి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మరి నమస్కారం అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పర్యటనలు కానీ పార్టీకి సంబంధించి కార్యకలాపాలు ఉంటేనే బెంగళూరు నుంచి తాడేపల్లి వస్తున్నారు, అది మనందరికి కూడా తెలిసిన విషయం. అయితే ఈ వారం మాత్రం ఇంకా తాడేపల్లికి రాలేదని చెప్పేసి వాళ్ళ విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఉంది. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాలేదంటారు? ఇంకా మీకు తెలిసే ఉంటుంది ఎందుకు రాలేదు. మిథున్ రెడ్డి అరెస్ట్ అవడం అనేది ఒక పెద్ద షాక్ ఇవాళ వైసీపీకి. ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత పెద్దిరెడ్డి గారి మాటలు విన్నారా మీరు? ప్రెస్ ముందు ఎంత మర్యాదగా, ఎంత నెమ్మదిగా, ఎంత మామూలుగా, భావోద్వేగాలు లేకుండా, ఒక అగ్రెసివ్నెస్ లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. సో మీకు మిథున్ రెడ్డి అరెస్ట్ ఎవ్వడూ ఎక్స్పెక్ట్ చేయలే. మిథున్ రెడ్డి అరెస్ట్ కాదు, ఈ లిక్కర్ స్కామ్ ఏది బయటపడదు, లిక్కర్ స్కామే కాదు, అసలు స్కామే లేదు అసలు అనేది వైసీపీ ఉవాచ. దానికి భిన్నంగా మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగాక ఇవాళ మీరు మంగళవారం తాడేపల్లికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ఎలా ఊహించారు? ఇలా వస్తారు. అక్కడ ఆయన యలహంకలో ఆయన కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. ఆయన ఓ పక్క న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నాడు. ఆయన ఏంటి మిథున్ రెడ్డిని బయటకు తీసుకురాగలమా లేదా, లేదు నెక్స్ట్ నా అరెస్టేనా, నా అరెస్ట్ అయితే నన్ను ఎలా బయటకు తెస్తారు, నా పరిస్థితి ఏంటి, నాకు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. ఇన్ని గందరగోళాల మధ్య మీకోసం వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టాలా? మిథున్ రెడ్డి గురించి మాట్లాడాలా? ఇప్పుడు మిథున్ రెడ్డి ముఖ్యం కాదు, మిథున్ రెడ్డి ఏం చెప్తాడు అన్న టెన్షన్ మాకు. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మిథున్ రెడ్డి నిజాలు కక్కుతాడా, లేదు మిథున్ రెడ్డి మాట్లాడకపోతే మొత్తం ఎవిడెన్స్లు పెట్టి సంతకాలు తీసుకుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అవుతాడా? ఆవిడ ఏమని అంటే బలవంతంగా మా చేత సంతకాలు పెట్టిస్తున్నారు. మీరు చిన్న పిల్లలు, మరి పాపం ఇంకా ఎల్కేజీ యూకేజీ చదువుతున్నారు, వీళ్ళకి బుర్రా బుద్ధి లేదు, వాళ్ళ చేత బలవంతంగా అధికారులు సంతకాలు తీసుకుంటారు. ఒకళ్ళ దగ్గర తీసుకుంటారు, ఇద్దరు దగ్గర తీసుకుంటారు, 100 మంది దగ్గర తీసుకుంటారండి. అసలు లిక్కర్ స్కామే లేదన్నప్పుడు మీకు సంతకాలు ఎలా పెడతారు? మీరు పెట్టారు కదా. అక్కడ మీకు ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి నోర్లు మూసుకుని సంతకాలు పెడుతున్నారు. మీకు తెలుసు మీరు ఏం తప్పు చేశారో చేయలేదో, ఎవరి కోసం చేశారో. మీరు ఎవరి కోసం చేసినా తప్పే కదా. ఇవాళ మీరు అనిల్ కుమార్ యాదవ్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. క్వార్జీ ఆయన ఎంత తెలివిగా చేశాను అనుకున్నాడు. నాకు సంబంధం లేకుండా అనుచరుల మీద పేర్ల మీద పెట్టేసి డబ్బులన్నీ 100 కోట్లు వాళ్ళ దీనికి వెళ్ళిపోయి వాళ్ళ అకౌంట్లో, వాళ్ళ కుటుంబ సభ్యుల అకౌంట్లోకి కూడా. ఇంకో అనుచరుడు వాళ్ళు పారిపోయాడు, మరి ఎక్కడికో, మరి ఏ కంట్రీ వెళ్ళిపోయాడు. అంటే నేను అనేది, మీరు తప్పులు చేసి మీ తప్పులకి మీ కింద వాళ్ళు బలైపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు బలైపోతున్నాయి, డబ్బులకు ఆశపడి జీవితాలు పోగొట్టుకుంటున్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి అసలు ఇవాళ షర్మిల ఇప్పుడే అడిగారు కదా, అసలు క్యాష్ తీసుకోవడం ఏంటి డిజిటల్ యుగంలో? జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు మీరు? ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు? బీజేపీ దత్తపుత్రుడిగా 5 ఏళ్ళు ఉన్నాడు. ఈరోజు బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఆవిడ వాళ్ళు కొత్త ఒక నిర్వచనం ఇచ్చారు ఆవిడ. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి రాడు. ఆయన మామూలుగా అయితే మంగళవారం వచ్చి గురువారం వెళ్ళాలి. ఇప్పుడు ఆయన వచ్చే పరిస్థితుల్లో లేరు. మీరు ఎందుకు ఇబ్బంది పెడతారు ఆయన్ని? రమ్మని తాడేపల్లికి వచ్చి ఏం చేయాలి? ఓ ప్రెస్ మీట్ పెట్టాలి, ఓ 4 అబద్ధాలు మాట్లాడి వెళ్ళాలి. ఇవాళ ఆవిడే చెప్పింది జగన్మోహన్ రెడ్డి గురించి, ఎవరు, షర్మిల గారు, మా అన్న అన్ని పైన అలా మాట్లాడతాడు, ఏది సమాధానాలు ఇవ్వడు, విషయం ఏది చెప్పడు, అన్నీ దాస్తాడు, లోపల ఏం జరిగిందో చెప్పడు, వివేక హత్యలో జరిగింది అంతే, సాక్షి వాళ్ళు గుండెపోటును ఎందుకు రాశారు, రిషికొండ ఎందుకు తవ్వేశాడు, అన్నీ ఆవిడ ఇవాళ అవే అడిగింది. 600 కోట్లుగా ఆదానికి ఎందుకు అప్పచెప్పాడు, ఇలా అన్నీ ఆవిడ మాట్లాడారు. అంటే సొంత చెల్లెలే మాట్లాడినప్పుడు బయట వాళ్ళు అనుకున్న దాంట్లో నిజాలే కదా అన్నీ. అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని అంత దగ్గరగా చిన్నప్పటి నుంచి చూసిన షర్మిల గారే బోల్తా పడి, ఆ 16 నెలలు అన్నగారు జైల్లో ఉంటే ఈవిడ పాదయాత్ర చేసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేయడం ఏంటి? ఆయన శాడిజం తెలుసున్నప్పుడు ఈవిడ ముఖ్యమంత్రి అయిపోయి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి గతి పట్టదు కదా, ఇంత లిక్కర్ స్కామ్ జరగదు కదండి. కాబట్టి అసలు ఆవిడ పాదయాత్ర చేయడం ఒక తప్పు అయితే అన్నగారిని ముఖ్యమంత్రిని చేయడం రెండో తప్పు. ఇవాళ ఇవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని దోచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒక కల్తీ లిక్కర్ వాళ్ళకి అమ్మి
డబ్బులు తీసుకుని వాళ్ళ ప్రాణాలు తీయడం ఇంకో తప్పు. అసలు మంచి బ్రాండ్లు ఎందుకు పక్కకు పెట్టాడు, ఎందుకు చీప్ లిక్కర్ తయారు చేశాడని ఆవిడ అడుగుతోంది. మరి 5 ఏళ్ళు ఏం చేశారు షర్మిల గారు? అప్పుడే అడగాలి కదా మీ అన్నగారిని. మీకు ఆస్తి గొడవలు రాకముందు మీకు అన్నీ తెలుసు కదా. ఆ రోజే ప్రశ్నించుంటే మీరు బయటకు వచ్చి కనీసం సగం రోజులు అంటే ఒక 2.5 సంవత్సరాలు ప్రజలు ప్రశాంతంగా బతికేవాళ్ళు కదా అని అడుగుతున్నాను. అంతే కదండి. ఇవాళ మాట్లాడటం కాదు ఒక కాంగ్రెస్ అధ్యక్షురాలుగా. ఇవాళ మీకు ఒక ప్రాబ్లం వచ్చింది కాబట్టి కుటుంబంలో మీ అన్నగారిని ఇవాళ సమర్థించడం లేదు, కానీ ఆ రోజు సమర్థించారు కదా మీరు. నేను అనేది ఏంటంటే కుటుంబంలో మన వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకున్నప్పుడు మనం ధైర్యంగా బయటకు వచ్చి వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని చెప్పగలగాలి. అలా చెప్పే ధైర్యం లేనప్పుడు వేరే రాష్ట్రానికైనా వెళ్ళి చెప్పాలి. కాబట్టి ఇవాళ కుటుంబ సభ్యుల తప్పు కూడా ఉందండి. ఇప్పుడు జగన్ ఈ రకంగా తయారయ్యాడు అంటే ఫస్ట్ తప్పు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారిది, 2వ తప్పు తల్లిది, 3వ తప్పు చెల్లెలది, 4వ తప్పు భార్యది. అది ఖచ్చితం. అది ఎందుకంటే ఒక మనిషి చెడ్డవాడు అనుకున్నప్పుడు చెడ్డతనాన్ని మీరు లొంగదీయలేనప్పుడు మీరు కంప్లైంట్ చేయాలి. ఎవడు కంప్లైంట్ చేయలే, పెంచి పోషించారు. ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి చెడ్డవాడు అరెస్ట్ చేయండి అంటే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ఏది ఏమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు ఆయన చర్చల్లో ఉన్నారు. మామూలుగా అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, లేదా ఎవరి చేతనైనా పెట్టించాలి. వీళ్ళందరూ వచ్చి ఊరికే గెంతులేస్తున్నారు తప్ప ఎవడు మాట్లాడటం లేదు. ఏం చేస్తాడు ఎవడు మాత్రం? మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పు, అన్యాయంగా చేశారు, ఈ 2 డైలాగ్సే చెప్తారు. పోనీ న్యాయం ఏంటో వాళ్ళు చెప్పరు, ఏ వైసీపీ వాళ్ళు చెప్పరు. అందుకని వీళ్ళందరి మొహాల్లో భయం కనిపిస్తోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అందుకని ఏం చేయాలో తెలియక అటు ఢిల్లీ వెళ్ళాలా, అమిత్ షాని కలవాలా, మోదీని కలవాలా, లేదు ఎవరినైనా పంపించాలా అని ఆయన సమాలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ వెళ్తే అమిత్ షా కానీ మోదీ కానీ అపాయింట్మెంట్ ఇస్తే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఎందుకంటే ప్రజలు వాళ్ళని నమ్మరు, కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళని నమ్మే అవకాశం ఉండదు. కానీ ఐ డోంట్ థింక్ సో అట్లా వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఈ మద్యం స్కామ్ గురించి ఇవాళ కేంద్రం కూడా స్పందించాలి. ఒక కేజ్రీవాల్ 100 కోట్లకే ఢిల్లీ అంతా మొత్తం పీఠం కదిలిపోయింది. 1,000 కోట్ల స్కామ్లో మరి ఈరోజు కేంద్రం స్పందించాలా వద్దా అని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి వెయిట్ చేసి చూడాలి. ఓకే, మరి అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి ములాఖత్ కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి కలుస్తారని చెప్పేసి వార్తలు వస్తుంది. నిజంగా కలుస్తారంటారు లేదా? ఆయన కలుస్తాడు, కలవటానికి కూడా ఆలోచిస్తున్నాడు. అంటే ఏ రకంగా కలవాలి? ఇప్పుడు నేను మిథున్ రెడ్డిని కలిసి మాట్లాడినందువల్ల ప్రయోజనం ఏంటి? మిథున్ రెడ్డి వింటాడా వినడా, అసలు ఇరుక్కున్నాడా, ఈలోగా సంతకాలు పెట్టాడా, చాలా ఉన్నాయి కదా. ఈ ములాఖతులకి ఏం భాగ్యం, వాళ్ళకి దొరుకుతాయి కదా. అందులో సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వస్తాడా రాడా అనేది వెయిట్ చేసి చూడాలి మనం. అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని వెంటనే ఆయన పలకరిస్తాడు. అందులో ఇప్పుడు అసలు మిథున్ రెడ్డిని కలవకపోతేనే సమస్య మొత్తం మళ్ళీ మొదటికి వస్తుంది. కానీ కలిసినందువల్ల సమస్యకి ఏమైనా పరిష్కారం దొరుకుతుందా అంటే అది కూడా కష్టం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.